హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో రీసెంట్గా మేము ఒక హాఫ్ శారీని కస్టమైజ్ చేసుకున్నాము. ఆ హాఫ్ శారీని ఎలా కస్టమైజ్ చేసుకున్నాం, ఎంత ప్రైస్ అయింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లుక్ వైజ్ అయితే సూపర్ వచ్చింది. సో డీటెయిల్స్ ఎలా స్టిచ్ చేయించాము, ఏ క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించాము అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పేస్తాను. ఒకసారి మాత్రం హాఫ్ శారీ క్లిప్స్ అయితే చూసేయండి, అటాచ్ చేస్తాను. హాఫ్ శారీస్ నేను మా అక్క కస్టమైజ్ చేయించుకున్నాము. రెండింటికి కలిపి ప్రైస్ ఎంత అయింది, క్లాత్ మెటీరియల్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. ప్రైస్ ఎంత అనేది లాస్ట్లో చెప్తాను. సో వెయిట్ చేయండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. శారీలో మ్యాక్సిమం పార్ట్ ఈ లంగాకి యూజ్ చేసాం మేము. అండ్ ఈ లంగా వచ్చి చూసారు కదా, బార్డర్ అయితే అలానే ఉంచేసుకున్నాము. సో పెద్ద బార్డర్ వచ్చేది కాబట్టి శారీకి మంచి వర్క్ అయితే వచ్చింది. శారీ మొత్తం చిన్న కౌస్ డీటెయిలింగ్స్, ఇలా వర్క్ మొత్తం కౌస్ అండ్ ట్రీస్, చిన్న చిన్న మొక్కలు ఇలా వచ్చింది. ఇది బాక్స్ ప్లీటింగ్ పెట్టించుకున్నాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ అంబ్రెల్లా రావడానికి. అండ్ క్యాన్తో స్టైల్ చేస్తే చాలా బాగా వచ్చింది. సో ఇది లంగా పార్ట్. ఇది బ్లౌజ్ వచ్చి నేనైతే డీప్ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్, అండ్ బ్యాక్ సెమీ డీప్ పెట్టించుకున్నా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అని చెప్పి. అండ్ హుక్స్ కూడా బ్యాక్ సైడే ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం బార్డర్ పార్ట్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ అనమాట మొత్తం. హాఫ్ శారీకి వచ్చేసరికి, ఓనీకి వచ్చేసరికి ఇది మా అక్కది, ఇది నాది అనమాట, బ్లూ కలర్ది. మా అక్కకి ఏంటంటే అమెజాన్లో ఒక శారీ తీసుకున్నాము, సేమ్ ఆరెంజ్. ఎక్కడ దొరకలేదు మాకు బయట, అండ్ నాకు కూడా అక్కడ దొరకలేదు. ఏంటి స్ట్రీట్ మార్కెట్లో కొన్ని షాప్స్ తిరిగాము, అక్కడ కలర్స్ మ్యాచ్ అయినాయి, దొరికాయి. కానీ ప్రైస్ మేము శారీ అంటే లెహెంగాకి తీసుకున్న శారీకి స్టిచ్చింగ్కి అయ్యేదానికన్నా చాలా ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా అవి తీసుకోకుండా అమెజాన్లో అయితే ఈ ఆరెంజ్ శారీ ఆర్డర్ పెట్టాము. ఈ ఆరెంజ్ శారీకి మన ఇక్కడ స్టోర్లో దొరుకుతాయి కదా, ఆ స్టోర్లో తీసుకున్న లేస్ అటాచ్ చేసాము. సో చూడడానికి లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మా అక్కకి. సో దీని కాస్ట్ ఆల్మోస్ట్, శారీ కాస్ట్ ఎంతో నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, అలానే లేస్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కమింగ్ టు మై ఓనీ, ఇదైతే కుర్తా సెట్లో ఓనీ. ఇఫ్ యూ కెన్ సీ, దీని లెంత్ కూడా మరీ ఎక్కువగా ఉండదు. ముందు మా అక్కదైతే ఫుల్ శారీలోంచి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాం. ఇదైతే నేను ఎక్కువ తీసుకోలేదు, ఇది నాకు అసలు కలరే దొరకలేదు. ఒకటి కొన్నాము, ఏ కలర్ కొన్నాము కూడా మెన్షన్ చేసిన చూసేయండి. అది మా అన్నయ్య తెచ్చాడు, మ్యాచింగ్ తేలేదు. వచ్చిన చున్నీని నేను ఇదే చున్నీకి లేస్ అటాచ్ చేసి కట్టేసుకున్నాను అదే రోజు. అసలు దీనికి ప్రైస్ ఏం అవ్వలేదు. సో ఎందుకంటే దీనికి గోల్డెన్ వర్క్ అక్కడక్కడ ముందే వచ్చేసింది. సో దీనికి పెద్ద కాస్ట్ కూడా మేము పెట్టాల్సిన అవసరం రాలేదు. సో చూసారు కదా, ఇప్పుడు ఈ లంగా, ఈ బ్లౌజ్ అనమాట. దీనికి కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు చెప్తాను. శారీకి అరౌండ్ ఒక్కొక్క శారీకి 550 రూపీస్ అయింది. 550 + 550 1100. మా ఓనికి అయితే జీరో కాస్ట్. మా అక్క ఓనికి వచ్చేసరికి అమెజాన్లో శారీ ఆర్డర్ పెట్టాము. సో దానికి 230 రూపీస్ అరౌండ్ అయింది. అండ్ దానికి లేస్ వచ్చేసి మీటర్ 40 or 50 అలా ఉంది. 5 మీటర్స్కి 150 రూపీస్ అయింది. ఇది ఓనీ వరకు పక్కన పెట్టేద్దాం. ఇంకా స్టిచ్చింగ్ ఓనీకి బ్లౌజ్కి బయట చేపిస్తే 400 or 500 తీసుకుంటారు. ఎంత ఎక్స్పెన్సివ్ టైలర్ అయినా అంతకంటే ఎక్కువ తీసుకోరు. మరి మీ దగ్గర కాస్ట్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే 400 or 500. స్టిచ్చింగ్ మా అమ్మతోనే చేయించుకున్నాము. మాకు ఎలా కావాలంటే రిక్వైర్మెంట్ బట్టి అలా స్టిచ్ చేస్తుందని చెప్పి. సో ఆ కాస్ట్ కూడా మాకు లేదు. మామూలుగా స్టిచ్చింగ్ కాస్ట్ కూడా యాడ్ చేసుకుంటే అదొక 1000, ఇదొక 1100, 2100 ప్లస్ లేస్ శారీస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ 2500లో 2 అవుట్ఫిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ అవుట్ఫిట్స్ పైకి మేము పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసి మేము మదీనా మార్కెట్లో మా ఫ్రెండ్ మ్యారేజ్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ 2 షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ సెట్. సో అవి ఈ అవుట్ఫిట్కి బాగా మ్యాచ్ అయిపోయాయి అనమాట. సో ఇంతే ఫుల్ కంప్లీట్ అవుట్ఫిట్ డీటెయిల్స్. ఆల్మోస్ట్ 2500 రూపీస్తో, అంటే ఒక్క అవుట్ఫిట్కి తీసుకుంటే ఆల్మోస్ట్ 1250, 1300 రూపీస్తో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. శారీ లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తాను, మీషో నుంచి తీసుకున్న శారీ అది. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
సో మీరు ఎప్పుడైనా కస్టమైజ్ చేయించుకున్నారా, చేయించుకుంటే ఏ శారీ యూస్ చేస్తారో కూడా మాకు చెప్పేయండి. సో ఇంకా ట్రై చేయాలని చూస్తాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.